ఎట్టకేలకు 6 రోజుల తర్వాత గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగి వచ్చాయి. వాళ్ళ తులం గోల్డ్ రేట్ 2720 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,53,450 రూపాయలు పలుకుతోంది. ఇక ఇవాళ కిలో వెండి ధర 3,500 రూపాయలు దిగి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,37,500 రూపాయలు పలుకుతోంది. యుద్ధం ఇప్పట్లో ఆగబోదని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా తగ్గాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $100 దిగి వచ్చింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4,700 దిగువన కొనసాగుతోంది. ఇక ఔన్స్ సిల్వర్ రేట్ 5% పతనమై $72 పలుకుతోంది. వరుసగా రెండో రోజు డాలర్ బలహీనపడడం కూడా గోల్డ్ సిల్వర్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. ఓవరాల్ గా చూస్తే గత నెలలో గోల్డ్ రేట్ 11% పైగా పడిపోయింది. రైట్, మొత్తానికి 6 రోజుల ర్యాలీ తర్వాత ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ దిగి వచ్చాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్టాక్ ఎక్స్పర్ట్ అలాగే ఈ ప్రభు గారు ఉన్నారు మనతో పాటు, అందుబాటులో ఫోన్ ఇన్కి వచ్చారు. సో ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ప్రభు గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఈ సమయంలో సాధారణ ప్రజలకు గోల్డ్ కొనుగోలుకు సంబంధించి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? అది కన్సిస్టెంట్ గా తగ్గుతుందనే చెప్పాం. గోల్డ్ మార్కెట్ క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు గోల్డ్ ఏమైనా పెరుగుద్ది అనేది అనుకుంటే ఎప్పుడన్నా ఒక రోజు బాగా పడి మరి 1 డే 500 పాయింట్స్ అప్, 1 డే డౌన్. నిన్న అప్పు ఇవాళ డౌన్. 500 పాయింట్స్ అంటే నిఫ్టీ 500 పాయింట్స్ అంటే ఏంటండి? అంటే ఆయన ఏమంటున్నాడు, వీల్ బ్రింగ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్, థ్రెటన్ టు ఇరాన్ ఇంకా థ్రెటన్ చేస్తాడు. మీరు రాతి యుగానికి తీసుకెళ్తాం, మీరు ఏమనుకుంటారు అంటున్నాడు. అంటే అంత ఈ స్టేజ్ లో కూడా ఇది చేస్తున్నాడు. ఆయన క్లెయిమ్ చేసేది ఏంటి? యుఎస్ మిలిటరీ గెయిన్స్. సో ఇప్పటిదాకా మా మిలిటరీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అనేది వార్ లో ఎక్కడన్నా సక్సెస్ ఉంటుందా? ఈ యుద్ధం అనేది ఇద్దరికి నష్టమే. బేసిక్ ఫండమెంటల్ అది. అంటే ఇంకా ఏం సిగ్నల్స్ ఇస్తున్నాడు? మోర్ అగ్రెసివ్ స్ట్రైక్స్ హెడ్ అంటున్నాడు. మీరు కనుక ఇదే ఎస్కలేషన్ అంటే ఎవరు ఎస్కలేషన్ చేస్తున్నారు? ట్రంప్ ఎస్కలేషన్ చేస్తున్నారు, వాళ్ళు చేయట్లా. ఒకటి ఆయిల్ ఫ్లోస్ అండ్ మార్కెట్స్ విల్ స్టెబిలైజ్ అంటున్నాడు. ఎక్కడ స్టెబిలైజ్ అవుతున్నాయి? అంత స్టెబిలైజ్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కి నాకు సంబంధం లేదన్నట్టుగా వార్ ఒకటే ఆపితేనే నాకు ఇది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. స్ట్రైట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. మరి మన క్రూడ్ మీద ఆధారపడడం కానీ దాని అనుగుణంగా ఇబ్బంది పడుతున్నాం. మరి కంట్రోల్ చేస్తా అంటున్నాడు. అసలు అంటే ఆయన మాట మీద నిలకడలేదు, నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఇది అవుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే జనరల్ ఈక్విటీ మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరగాలి. అసెట్ క్లాస్ లో క్రూడ్ పెరుగుతుంది, ఈ మార్కెట్ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇంకా అన్సర్టనిటీ అంటే మార్కెట్ లో కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి. స్టాగ్ఫ్లేషన్ వచ్చే అవకాశం కూడా ఉందండి. స్టాగ్ఫ్లేషన్ అంటే స్తబ్దత. ఎందుకంటే గ్లోబల్ అంటే ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ అంటే ఆర్థిక కార్యకలాపాలను నిలిచిపోతాయి. జీడిపి వృద్ధి రేటు తగ్గుతుంది. ఆ భయం అన్ని దేశాల్లో వస్తుంది. ఇప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే డాలర్స్ ని అమ్మేసుకొని గోల్డ్ లోకి ఎసెట్ క్లాస్ కాబట్టి ఇమీడియట్ క్యాష్ కాబట్టి వచ్చారు. సో ఇప్పటి నుంచి కొన్ని టర్కీ అమ్ముతోంది, రష్యాకు మొదలుపెట్టింది. సో అదర్ కంట్రీస్ కూడా ఇది కనుక ఎక్స్టెండ్ అయితే, క్రూడ్ పెరగడం ఇంకా అప్ లోనే ఉంటే, వారు కనుక ఎక్స్టెండ్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వకపోతే ఇంకా ఇదైపోద్ది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోద్ది. దాని ప్రభావం ఏమవుద్ది? జనాల మీద పడుతుంది, ఇబ్బందులు పడతారు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుద్ది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు గోల్డ్ అమ్మటానికి ప్రయత్నిస్తుంటారు. ఎవరు గోల్డ్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. టర్కీతో పాటు మిగతా కంట్రీస్ కూడా, మిడిల్ ఈస్ట్ లో ఇబ్బంది పడ్డవాళ్ళు, ఈ ఆయిల్ మీద ఆధారపడ్డ ఏషియన్ కంట్రీస్ కూడా ఇది చేస్తారు. కాబట్టి సో మార్కెట్ ట్రెండ్ డౌనే ఉంది. ఇప్పుడు చూస్తే నిఫ్టీ కూడా ఇంకా 22,100 కట్ అయిందంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ 21,800 వరకు వెళ్లే ఛాన్సులు, అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ.